హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డే టు టాక్ విత్ డిఎస్పీ. రచ్చా మీడియా కథనానికి పోలీసులు స్పందించారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామంలో పనిచేసే ఒక పంచాయతీ బిల్ కలెక్టర్ అయిన మహిళ పైన జనసేన నేతలు నిర్బంధించారంటూ ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడం, తనకు ప్రాణహాని ఉందంటూ తణుకు రూరల్ పోలీసును ఆశ్రయించిన ఆ రోజు అర్ధరాత్రి మనం ఇక్కడి నుంచి బయలుదేరి రచ్చా మీడియా నుంచి బయలుదేరి దువ్వ అమ్మాయి ఇంటికి వెళ్ళి అసలు సమస్య ఏంటో తెలుసుకుని వార్తను అయితే ప్రసారం చేశాం. వార్తా కథనానికి స్పందించిన తణుకు రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 69/2025గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇక్కడ సెక్షన్లు 127 క్లాస్ 2, 351 క్లాస్ 2, 79 రెడ్ విత్ 3 క్లాస్ 5 గా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. ఏదైతే జనసేన నాయకులు ఉన్నారో శ్రీరాముల చిన్ని, చిక్కాల వేణు పైన ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రచ్చా మీడియాకు స్పందించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం అయితే మేము హర్షిస్తున్నాం. అయితే ఇక్కడ మీరు ఈ వార్తని కొంచెం విపులంగా మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు చూడొచ్చు, ఇక్కడ పక్కన స్క్రీన్ లో ప్లే అవుతున్నట్లుగా అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి మధ్యాహ్నం సమయంలో అమ్మాయి ఏదైతే పన్నుల వసూలు కావచ్చు, ఇంటి పన్నులు లేదంటే కుళాయి పన్నుల వసూళ్ల నిమిత్తం ఊర్లో ఫీల్డ్ వర్క్ లో ఉండగా ఫోన్ చేసి పిలిపించి పంచాయతీ ఆఫీస్, పబ్లిక్ గా అందరూ ఉండే పంచాయతీ ఆఫీస్ లోని ఒక గదిలో మీరు చూడొచ్చు క్లియర్ గా అమ్మాయిని లోపలికి రమ్మని, లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు 2.5 నిమిషాల పాటు నిర్బంధించడం. వాళ్ళిద్దరూ లోపల కూర్చొని మిగతా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న లోపల గడియ పెట్టి అమ్మాయిని దుర్భాషలాడారనేది ఆ అమ్మాయి చెప్తున్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం గతంలో ఐపీసీలో అయితే పర్మనెంట్ ఉద్యోగస్తులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి కేసులు నమోదు చేసేవారు, అది కూడా ఏదైనా విధులకు ఆటంకం కలిగించినప్పుడు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వానికి ఎవరైతే తమ ద్వారా సేవ చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారో వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులనే కంటే గుర్తించాలని భారతీయ న్యాయ సంహితలో ఈ సవరణ అయితే జరిగింది. ఇప్పుడు ఆ సవరణ ప్రకారం అయితే ఇప్పుడున్న భారతీయ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ గా గుర్తించి ఆ అమ్మాయి విధులను పనిలో ఉండగా కూడా పిలిచి నిర్బంధం చేశారు. మహిళను రూమ్ లో నిర్బంధం చేశారు. మీరు చూడొచ్చు, రూమ్ లో నిర్బంధం చేసి గడియ పెట్టి లోపల దుర్భాషలాడి అమ్మాయిని వేధించారనే అమ్మాయి మనకు చెప్తూ ఉంది. అయితే దీని ప్రకారం ఇంకో కేసులో కొంచెం మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది విచారణ అనంతరం పోలీసులు మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే ఈ సీసీ ఫుటేజ్ ను తీసుకొని, లేదంటే అక్కడ ఎవరైతే బయట ఉన్నారో ఫుటేజ్ ఎవరైతే ఉన్నారో లోపల ఆమె నిర్బంధించింది ఇవన్నీ చూసుకొని అమ్మాయి ఫీల్డ్ వర్క్ లో లేదా అనేది కాల్ రికార్డ్ ద్వారా చూసుకొని ఆ అమ్మాయి విధులకు ఆటంకం కలిగిస్తే మాత్రం ఇంకో సెక్షన్ అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని ప్రకారం మనం చూసుకుంటే వీరిపైన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? జనసేన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, అధినాయకుడు ఆదేశాల మేరకు పనిచేయాల్సిన వీళ్ళు ఇప్పటికే 4-5 కేసుల్లో ఇలాంటి కొట్లాట కేసుల్లో ఉన్న శ్రీరాములు చిన్ని అసలు ఇతను దువ్వ గ్రామానికి జనసేన అధ్యక్షుడా కాదనేది ఇక్కడ ప్రకటించాల్సి ఉంది. రెండవది, ఇక్కడ విడివాడ రామచంద్రరావు ఎప్పుడైతే తన టికెట్ రాలేదని వదిలేసిన అప్పటి నుంచి తణుకు ఇన్ఛార్జ్ గా ఎవరు బాధ్యతలు తీసుకోకపోవడంతో తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అనేది కూడా జనసేన వర్గాల్లో వినిపిస్తున్నమాట. దీనిపైన ఉద్యోగ సంఘాలు ఎలా స్పందించాలి, అమ్మాయికి జరిగిన అన్యాయం పైన ఉద్యోగ సంఘాలు కూడా ఆమెకు బాసటగా నిలవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.